శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం 17-18 శ్లోకాలను తెలుసుకుందాం. ఇప్పటి వరకు శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానాన్ని ఎలా చేయాలో చెప్తున్నారు. ఎలా కూర్చోవాలి, ఆసనం ఎలా ఉండాలి, ఆహారము నిద్ర ఎలా ఉండాలి, అంతఃకరణ స్థితి ఎలా ఉండాలి, ఇవన్నీ బోధించారు. ఈ శ్లోకంలో యోగం ఎలా సిద్ధిస్తుందో చెప్తున్నారు. 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు. యుక్తమైన తగినటువంటి ఆహార విహారములు కలవాడు, కర్మాచరణముల యందును మితమైన ప్రవర్తన కలవాడు, యుక్త స్వప్నావబోధస్య యోగః భవతి దుఃఖః. మితమైన నిద్ర మెలకువ కలవాడును అయిన వ్యక్తికి యోగము దుఃఖములను పోగొట్టునదిగా అగుచున్నది. తగినటువంటి ఆహారము విహారములు కలవాడును, కర్మలయందు మితమైన ప్రవర్తన కలవాడు, తగిన నిద్ర మెలకువ కలవాడును అయినటువంటి వ్యక్తికి యోగము దుఃఖములను పోగొట్టనిదిగా అవుతుంది అంటున్నారు పరమాత్మ. లోపలికి తీసుకునేది ఆహారం, అన్నం. విహారము అంటే నడవడిక, తిరగటం. ఇంతకుముందు 16వ శ్లోకంలో అతిగా తినటము, అతిగా నిద్రించడం లేదా పూర్తిగా మానేయడం యోగానికి సరికాదు అని చెప్పారు. ఈ 17వ శ్లోకంలో ఆ అతిశయాలను వదిలిపెట్టి యోగి పాటించాల్సిన సరైన సమతుల్య మార్గాన్ని వివరిస్తున్నారు. దీనినే యుక్తాహార విహారం అంటారు. ఆహారం విషయంలో మితంగా తగినంత తినడం, శరీరాన్ని బలహీనపరచకుండా అలాగే బద్ధకపరచకుండా ఉండేలా తినడం యుక్త ఆహారం. నడవడిక, విశ్రాంతి, ఆటపాటలు మొదలైన దైనందిన కార్యకలాపాలన్నీ కూడా మితంగా తగినంతగా సమతుల్యంగా ఉండాలి. అతిగా శ్రమ పడకూడదు, పూర్తిగా ఏమీ చేయకుండా కూడా ఉండకూడదు. యుక్త విహారం. యోగి తాను చేసే పనులలో కూడా సమతుల్యత పాటించాలి. అంటే అవసరమైన పనులను సమర్థవంతంగా నియమబద్ధంగా నిర్వర్తించాలి. యుక్త చేష్టస్య కర్మసు. అతిగా నిద్రించకుండా అలాగే నిద్రను పూర్తిగా మానుకోకుండా శరీరానికి తగినంత విశ్రాంతినిచ్చే నిద్ర తీసుకోవాలి. యుక్త స్వప్నం. మేల్కొని ఉన్నప్పుడు కూడా ఏకాగ్రతతో ఉత్సాహంగా ప్రశాంతంగా ఉండాలి. అవబోధం అంటే మేల్కొని ఉండటం. యుక్త అవబోధం. ఈ విధంగా జీవితంలోని ప్రతి అంశంలోనూ సమతుల్యత పాటించే యోగికి అతడు సాధించిన యోగం అనేది దుఃఖాలన్నింటినీ పూర్తిగా తొలగించేదిగా అవుతుంది. యోగా భవతి దుఃఖః. కావున సాధకులకు ఎవరికైనా దుఃఖము అంతం కాలేదు అంటే దానికి కారణం వారి సాధనా పద్ధతిలో లోపమే కానీ యోగం యొక్క పొరపాటు కాదు. అన్ని అంశాలలోనూ తగినంతగా వ్యవహరిస్తే యోగము సత్ఫలితములను ఇస్తుంది. యోగాభ్యాసం కేవలం ధ్యాన సమయంలో మాత్రమే కాదు, అది జీవితంలో ప్రతి క్షణంలోనూ శారీరక మానసిక సమతుల్యతను సాధించడమే.
ఈ సమతుల్యత మనస్సును స్థిరంగా ఉంచి శాశ్వతమైన ఆనందాన్ని, మోక్షాన్ని అందిస్తుంది. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తగినటువంటి ఆహారము విహారమును కలవాడును, కర్మలయందు మితమైన ప్రవర్తన కలవాడును, తగిన నిద్ర మెలకువ కలవాడును అయిన వ్యక్తికి యోగము దుఃఖములను పోగొట్టనిదిగా అవుతుంది అంటున్నారు. ఈ 18వ శ్లోకంలో యోగి యుక్తుడు అంటే యోగసిద్ధి పొందినవాడు అని ఎప్పుడు పిలువబడతాడో చెప్తున్నారు. 18వ శ్లోకం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యదా వినియతం చిత్తం ఆత్మని ఏవ అవతిష్ఠతే. ఎప్పుడైతే బాగా నిగ్రహింపబడిన చిత్తము పరమాత్మయందే స్థిరంగా ఉంటుందో నిస్పృహః సర్వకామేభ్యః యుక్తః ఇతి ఉచ్యతే తదా. సమస్త కోరికల నుండి ఆసక్తి లేకుండా ఉంటాడో అప్పుడు అతడిని యోగయుక్తుడు, యోగి సిద్ధి పొందినవాడు అని చెప్పబడను. యోగి ఎప్పుడైతే పూర్తిగా నిగ్రహింపబడిన చిత్తము ఆత్మయందే స్థిరంగా నిలుస్తుందో మరియు సమస్త కోరికల పట్ల నిస్పృహ కలిగి ఉంటాడో అంటే ఆసక్తి లేకుండా ఉంటాడో అప్పుడే అతడిని యుక్తుడు అని పిలువబడతాడు. యోగాభ్యాసానికి అంటే ధ్యాన యోగానికి కావాల్సిన నియమాలు శారీరక భంగిమ, మితాహారము, మిత నిద్ర ఇంతకుముందు శ్లోకాలలో వివరించాడు. ఈ శ్లోకంలో ఆ సాధన ద్వారా యోగి పొందే అంతిమ మానసిక స్థితి వివరిస్తున్నారు. ధ్యాన సాధన ద్వారా ఇంద్రియాలను పూర్తిగా వెనుకకు ధ్యాన సాధన ద్వారా ఇంద్రియాల నుండి పూర్తిగా వెనుకకు మళ్లించబడిన మనస్సు లేక చిత్తము వినియతం చిత్తం, ఆ నియంత్రించబడిన చిత్తము ఆత్మయందే లేక పరమాత్మయందే స్థిరంగా నిలిచి ఉంటుంది. అంటే మనస్సు ఇక బయటి విషయాలపైకి పోకుండా తన నిజస్వరూపంపై లేదా భగవంతునిపై లయం అవుతుంది. ఆత్మన్యేవావతిష్ఠతే. ఈ స్థితిలో సాధకుడు, ఆ యోగి సమస్తమైన కోరికల పట్ల, ఇంద్రియ సుఖాల పట్ల నిస్పృహ లేక పూర్తిగా ఆసక్తి లేకుండా ఉంటాడు. ఇక్కడ మనస్సును బలవంతంగా అణిచివేయడం కాదు, కోరికల స్వభావం అశాశ్వతమని తెలుసుకొని వాటి పట్ల సహజంగానే విరక్తి కలగడం జరుగుతుంది. నిస్పృహ సర్వకామేభ్యః. ఈ 2 లక్షణాలు చిత్తము ఆత్మయందు స్థిరంగా ఉండటము మరియు కోరికలు లేకపోవడం, ఈ 2 లక్షణాలు ఎప్పుడు సిద్ధిస్తాయో అప్పుడు ఆ వ్యక్తిని యుక్తుడు అని పిలువబడతాడు. యుక్తుడు అంటే యోగంలో స్థిరంగా ఉన్నవాడు, యోగ సిద్ధి పొందినవాడు లేదా భగవంతునితో అనుసంధానం అయినవాడు అని అర్థం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా. యోగి ఎప్పుడైతే పూర్తిగా నిగ్రహింపబడిన చిత్తము ఆత్మయందే స్థిరంగా నిలుస్తుందో మరియు
సమస్త కోరికల పట్ల నిస్పృహ కలిగి ఉంటాడో, అంటే ఆసక్తి లేకుండా ఉంటాడో, అప్పుడే అతన్ని యుక్తుడు అని పిలువబడతాడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.